హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక స్మాల్ హెల్తీ టిప్తో వచ్చేసానండి. సగ్గుబియ్యం జావా. ఇది చాలా మందికి తెలుసు. ఓకేనా, ముందుగా సగ్గుబియ్యం ఇలా 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. మన బాడీలో ఏమైనా హీట్గా అనిపిస్తే కనుక ఇది చాలా మంచిది. మనకి చక్కగా మన బాడీని చల్లబరుస్తుంది అనమాట. మన లోపల ఉన్న వేడిని తగ్గిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, మనకి ఫీవర్ కానీ ఏమైనా టైఫాయిడ్ ఫీవర్స్ అలాంటప్పుడు ఈ సగ్గుబియ్యం జావ చాలా యూజ్ అవుతుందండి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. దీంతో సగ్గుబియ్యం వడియాలు కూడా చేస్తారు మనకి సమ్మర్లో. ఓకేనండి, దీన్ని చూపించిన విధంగా ఇలా వాటర్ క్వాంటిటీ ఇలా తీసుకోండి. 1 అవర్ అయిన తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకొని తర్వాత వేడి చేసుకోవడమే. ఇలా ఉడకాలండి. సగ్గుబియ్యం ఒక 20 మినిట్స్ అయినా ఉడకాలి. ఇది చిన్న కామెడీ ఏంటంటే, బెల్లం స్ట్రాంగ్గా నా పప్పు బుద్ధి స్ట్రాంగ్గా అన్నట్టు అయ్యింది. ఓకేనా, బెల్లం ఇక్కడ బెంగళూరులో చాలా గట్టి బెల్లం దొరికిద్దండి. లేకపోతే మనకి పౌడర్లా దొరికిద్ది, కానీ ఈ బెల్లం నేను యూస్ చేస్తున్నాను. తర్వాత చెక్కు తీసుకొని బెల్లాన్ని వేసుకున్నాను చాకుతో. తర్వాత ఒక 5 మినిట్స్, ఒక 20 మినిట్స్ తర్వాత ఇది చల్లారిన తర్వాత గ్లాస్లో